అవును, అందంగా ఉన్నాను అన్నాడు. నీ మొహం! నువ్వు తాళి పెట్టడం చూసుంటాడు. నిన్ను డైవర్ట్ చేయడానికి వాడు నిన్ను పొగిడాడు. ఎగ్జాక్ట్లీ. ఏ నందిని, షాక్ అయ్యావా? ఎలా ఫెయిల్ అయ్యావో చెప్పనా? అలా నేను నిన్ను ఫూల్ చేశానన్నమాట. పరాయి దానికోసం సొంత వాళ్ళ పరువు తీస్తావా? అదే పరాయి వాళ్ల కోసం నా సొంత వాళ్ళు దిగజారి ప్రవర్తించొచ్చా అక్క? నిజానికి నందిని అక్కడే నిలదీసి ఉండొచ్చు, కానీ ఒక మనిషి మీద దొంగనే ముద్ర పడితే అదెంతగా మన మనసును వేధిస్తుందో తనకు తెలియడానికి అలా చేశాను. నేనంటే నీకు ఏమాత్రం ప్రేమ లేదా మామయ్య? అదే లేకపోతే మీరు ఈ పాటికి బయటికి వెళ్ళుండేవారు. కానీ నా ప్రేమ రక్త సంబంధానికి సంబంధించింది. పెళ్లి చేసుకునేంత ప్రేమ లేదు, రాదు. ఇదే మీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ అయితే మీరు ఇంట్లో ఉంటారు, కానీ నా మనసులో మాత్రం ఉండరు. మావయ్యని పెళ్లి చేసుకోవాలని ఎన్నో ఏళ్ల నుంచి కలలు కన్నది నేనైతే, ఈ ఖుషి నిన్న మొన్న వచ్చిన రాతని అమ్మగా కోరుకొని నా స్థానంలో నిలబెట్టింది. ఈ గొడవలన్నింటికి కారణం ఖుషీనే. తను నాకు హ్యాండ్ ఇచ్చింది కాబట్టే ఆ రాధ ఇంట్లోకొచ్చి చేరింది. 7 రోజుల్లో వీళ్ళకి పెళ్లి జరిపించి ఒక్కటి చేస్తావా? నేనున్నంత వరకు ఈ రాధకి మామయ్య పక్కన స్థానం దక్కనివ్వను. జీవితంలోనే కాదు, జీవం లేని ఈ బొమ్మ రూపంలో కూడా రాధకి మామయ్య భార్యగా ఉండే అర్హత లేదు. ఏయ్, ఏం చేస్తున్నావు? ఏయ్, చెయ్యొదులు. ఏంటి వదిలేది? ఒంటి మీదకి నీళ్ళు వచ్చాయి, ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదు? చిన్న పిల్ల ప్రేమగా గీసుకున్న ఆ బొమ్మని చెడగొట్టడానికి నీకు మనసు ఎలా వచ్చింది అసలు? నీకు నా మీద కోపం ఉంటే నేరుగా నాతో పోట్లాడు.
లేకపోతే మీ అమ్మ చీర కొంగు పట్టుకుని తిరుగుతూ తను చెప్పినట్టు విను. అంతేకాని స్కూల్లో చిన్నపిల్లలు ప్రవర్తించినట్టు చాట్ని చెడగొట్టడం ఏంటి? నీకు మెదడు మోకాళ్ళలో ఉందనుకున్నాను, కానీ అరికాళ్ళల్లో కూడా లేదని నాకిప్పుడే అర్థమైంది. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నీ మొహం చూస్తేనే నాకు అసహ్యం, అందుకే అలా చేశాను. అలా చేస్తే నీ పగ తీరిపోతుందా? ఏయ్, నన్ను రెచ్చగొట్టుకురాదా? అందరినీ పిలిచి నువ్వు చేసిన పనేంటో చెప్పమంటావా? చూడు, ఉదయం నువ్వు నా విషయంలో చేసిన పనికి శ్యామ్ గారు నిన్ను క్షమించి వదిలేశారు, కానీ ఖుషీని బాధ పెట్టే పని చేశావని తెలిస్తే మాత్రం అస్సలు క్షమించరు. తన సర్టిఫికెట్ చించేశారని తెలిసినప్పుడే ఖుషీ మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేయమని వాళ్ళ డాడీతో చెప్పింది. ఇప్పుడు తను గీసుకున్న బొమ్మని కూడా పాడు చేశావని తెలిస్తే ఈసారి తనే మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేస్తుంది. పిలవమంటావా? ఖుషీ, ఖుషీ. నోరు మూసుకొనుండు. నేను నోరు మూసుకొని ఉండాలంటే నువ్వు నేను చెప్పినట్టు చేయాలి. ఏం చేయాలి? ఇంకో చార్ట్ పేపర్ తీసుకుని అచ్చగుద్దినట్టుగా ఇదే బొమ్మని మళ్ళీ గీయాలి. నా వల్ల కాదు. అయితే నేను ఖుషీని పిలుస్తాను. ఖుషీ, ఏయ్, ఆగు, నేను డ్రా చేస్తాను. అలా రా దారికి. ప్యాడు పేపరు తీసుకో, బొమ్మ వై. ఇది చూస్తూ వెయ్యి. ఖుషీకి కొంచెం కూడా అనుమానం రాకుండా సేమ్ టు సేమ్ గీయాలి. గీ. Here we go, 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 go. Here we go, 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 go. Here we go. ఇంకోసారి ఇలాంటి చిల్లర పనులు చేసావంటే చీరేస్తాను. వెళ్ళే.